హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు మళ్ళీ చర్చలోకి వచ్చారు. ఎందుకు అంటే వరద బాధితుల కోసం ఆయన అందరికన్నా ముందు కూడా సినిమా పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, అందరికన్నా ముందు ఆయన స్పందించారు. తెలంగాణకి ఆంధ్రాకి చెరో 50 లక్షల చొప్పున ₹1 ఆయన సీఎం సహాయ నిధికి తన వంతు సాయాన్ని అందించి వార్తల్లో నిలిచారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే ఆయన అడుగుజాడల్లో మిగతా సినిమా వాళ్ళందరూ, మహేష్ బాబు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్, ఇంకా ఇట్లా అందరూ కూడా టాప్ అందరూ, ప్రభాస్ కావచ్చు, ఇంకా చాలామంది కూడా స్పందించారు. వాళ్ళ వంతు సాయాన్ని వాళ్ళు చేశారు. కానీ అసలు ఆ సాయం చేయాలి అనే మనస్తత్వం కానీ, లేకపోతే ఐడియా కానీ ముందు తారక్కి రావడం అనేది ఈరోజు నిజంగా అభినందించదగ్గ విషయం. అతను చాలా కాలం నుంచి కూడా, అంటే వాళ్ళ ఫాదర్ మరణం తర్వాత కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మెచ్యూర్డ్గా ఆయన బిహేవ్ చేస్తున్నారు. అది మనకి అతని చేష్టల్లో కావచ్చు, లేకపోతే ఆయన స్పందిస్తున్న తీరు అది చాలా స్పష్టంగా తెలియచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు అతను స్పందిస్తున్న తీరు, అంటే మొన్న ఎన్నికల్లో మనం చూసుకుంటే ఫ్లెక్సీలు చింపేయటం ఇలాంటివన్నీ కూడా చాలా సందర్భాల్లో జరిగినాయి, చాలా గొడవలకి దారి తీసినాయి. అయితే నందమూరి కుటుంబం తారక్ని ఎలా చూస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ని అనేది అందరి మధ్య చర్చ జరుగుతుంది. అందుకే జూనియర్ ఏది చేసినా కూడా అది చర్చనీయాంశం అవుతా వస్తుంది. అతను చేస్తున్న ఏది ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే పలు సందర్భాల్లో అతన్ని ఈ రాజకీయాల్లోకి లాగడానికి కానీ, లేకపోతే అతని మీద కామెంట్స్ చేయటానికి కానీ చాలా వరకు కొన్ని మీడియా వర్గాలు కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక వైరాన్ని సృష్టించడానికి ప్రయత్నంలో భాగంగా కొన్ని వార్తలు కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తారక్ చేసిన ఏదైతే సహాయం ఉందో దానికి లోకేష్ కృతజ్ఞతలు చెప్పారు, ట్వీట్ చేశారు. కృతజ్ఞతలు చెప్తూ ఇలా స్పందించడం చాలా ఆనందంగా ఉందనేది, అతను విజయం కలగాలని ఆశిస్తున్నామని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీంతో మళ్ళీ అంటే లోకేష్ కుటుంబం కానీ, లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా తారక్ని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకుంటున్నారా అంటే, వాళ్ళు అసలు చాలా సందర్భాల్లో కలుస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా బహిరంగంగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అనేది తెలియదు. ఎందుకంటే ఫ్యాన్స్ విషయం కావచ్చు, ఫ్యాన్స్ వాళ్ళందరూ ఈ విషయంలో అంటే ఒక వాళ్ళిద్దరి మధ్య పడట్లేదు అనే విధంగా ఒక డిస్కషన్స్ జరగడం కానీ, లేకపోతే కొన్ని మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే మనకు ఆ ఇద్దరి మధ్య, ఆ కుటుంబాల మధ్య ఒక గ్యాప్ ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయాల్లో ఎక్కువగా కొడాలి నానిని తీసుకురావడం కానీ, అంటే కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న అనుబంధంతో అతను వైసీపీలో ఉండి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తీవ్రంగా విమర్శించడం అనేది, అంటే ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, అటు నందమూరి కుటుంబం ఫ్యాన్స్ కావచ్చు, జీర్ణించుకోలేక వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది అంటే ఒకటి క్రియేట్ అయిందనేది మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా అంటే చాలా వరకు డిస్కషన్లో మెయిన్గా ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఒక టార్గెట్ అంటే, జూనియర్ ఎన్టీఆర్ కంటూ ఒక ఇమేజ్ ఉంది. అతను తాతయ్య ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీఆర్ పోలికలు పుణికి పుచ్చుకోవడం కావచ్చు, లేకపోతే యాక్టింగ్లో కావచ్చు, ఏదైనా కూడా ఆ స్పందించే విధానంలో కావచ్చు, అతనికి చాలా పోలికలు ఉండడం. అంటే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ని చూస్తూ వచ్చారు. కాబట్టి ఎప్పటికైనా థ్రెట్ అంటే రాజకీయ పార్టీ ఏదైతే నందమూరి తారక రామారావు స్థాపించి, నిర్మించి దాన్ని పరిపాలించారో, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కైవసం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఉంటే ఫ్యూచర్లో ఏదైనా ఎవరు వస్తారు ఆ కుటుంబం నుంచి అంటే మిగతా ఎవరిని చెప్పుకోరు, కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ని గుర్తించారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆరే ఆ పార్టీని నడిపించగల సమర్థత, భవిష్యత్తులో ఆ పార్టీని నడపగలిగే ఒక నైపుణ్యం అతనికే ఉంటుంది. అతనికే ఆ ఇమేజ్ కానీ, ఆ ప్రజల మద్దతు కానీ అతనికే లభిస్తుంది అని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తున్నారు. దీంతోనే ఒక జూనియర్ ఎన్టీఆర్ని ఎన్టీఆర్ కుటుంబం అని మొత్తం అనకూడదు, చంద్రబాబు కుటుంబం ఒక థ్రెట్ లాగా భావిస్తుందా అంటే, భవిష్యత్తులో లోకేష్ రేపు ఏదైనా అంటే భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టాలి అని అంటే దానికి అర్హుడు ఎవరు అని ఒక లోకేష్ని, ఒక జూనియర్ ఎన్టీఆర్ని పెడితే ఎన్టీఆర్కి ఎక్కువగా మద్దతు లభిస్తుంది. కాబట్టి ఇతను ఒక థ్రెట్గా భావించి ఎప్పటికప్పుడు కుటుంబానికి, కుటుంబ సభ్యులకి దూరం చేసే విధంగా వాళ్ళ యాక్షన్స్ ఉంటూ వచ్చినాయి. బట్ ఇప్పుడు
జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షల రూపాయలు ఇచ్చారో దాంతో లోకేష్ కూడా స్పందించి, అంటే మేబీ స్పందించకపోతే బాగుండదు అనుకున్నారో, లేకపోతే నిజంగా హార్ట్ఫుల్గా స్పందించారో, లేకపోతే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పడానికి స్పందించారో తెలియదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ మంచి పనికి లోకేష్ స్పందన కూడా చాలా మంచిగా ఉండడం అనేది అంటే మాట్లాడుకోవాల్సిన విషయంగానే చెప్పుకోవచ్చు. బట్ థ్రెట్ అని భావించకుండా, ఇప్పుడు అతను మంత్రిగా ఉన్నారు, గతంలో కూడా లోకేష్ మంత్రిగా చేశారు, పార్టీకి సంబంధించిన చాలా విషయాలు కూడా అతనికి తెలుసు. కానీ మాస్ ఇమేజ్ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్దే ఇప్పటికీ కూడా పై చేయిగా ఉంది. అలానే ఈ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో, నందమూరి కుటుంబానికి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మద్దతు కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఉండడంతో వీళ్ళిద్దరూ అంటే కుటుంబం నుంచి ఇతను లోకేష్ వైపు నుంచి ఇప్పుడు ఏదైతే నారా కుటుంబం నుంచి, నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఈ స్పందనని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారా, ఎలా తీసుకుంటున్నారు అనేది తెలియదు. కానీ ఇదైతే ఇప్పుడు మీడియాలో డిస్కషన్ అవుతుంది, లోకేష్ చేసిన ట్వీట్. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ ఇతనే అంటే టీడీపీకి వారసుడు అనేలా వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం కానీ ఇవన్నీ భవిష్యత్ రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది, అంటే లోకేష్ ఇప్పుడు చేసిన ట్వీట్ వల్ల వీళ్ళు కలిసిపోయారు అనుకోవాలా, లేకపోతే ఎప్పటికైనా సరే ఆ పార్టీని నడిపించే సమర్థత సామర్థ్యం జూనియర్ ఎన్టీఆర్కే ఉన్నాయా? నిజంగానే ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి, ఇది ఎలక్షన్స్ టైంలో అనుకుంటా చూసాము, అంటే కొంతకాలం వరకు, ఇంకా కొన్ని సంవత్సరాల వరకు అతను రాజకీయాల్లోకి రారు అని చెప్పడం, అలానే అతను ఒకవేళ వచ్చేటట్లయితే ఎన్టీఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాకుండా అతని సొంతగా పార్టీ పెట్టుకుంటారు అనేది కూడా ఒక చర్చ జరిగింది. ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పడతారా, లేకపోతే భవిష్యత్తులో అనివార్య పరిస్థితులు ఏర్పడి ఒకవేళ తెలుగుదేశం పార్టీనే తన చేతుల్లోకి తీసుకుని నడపాల్సి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, అంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు ఈ కుటుంబానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే నారా కుటుంబం కానీ ఈ ఫైట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఇదవుతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి, చర్చలు సాగుతూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే బాగుంటుందా భవిష్యత్తులో, లేకపోతే తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడతారు అని అనుకుంటున్నారా? అదేమీ ఉండదు, తాపీగా తెలుగుదేశం పార్టీని లోకేష్ నడిపిస్తారు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఇది అంటే ఇప్పుడే జరగాల్సిన డిస్కషన్ కాదేమో, బట్ మీడియాలో వచ్చింది కాబట్టి దీని మీద ఒక డిస్కషన్ జరిగితే బాగుంటుందని చెప్పి నేను కూడా దీని మీద ఒక విశ్లేషణ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.